హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విద్యానగర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు నంద్యాల జిల్లాలో అయితే అంగన్వాడీ పోస్టులు అయితే పడ్డాయి. వాటికి సంబంధించిన పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. నంద్యాల జిల్లాలో అయితే మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలు, అంగన్వాడీ ఆయాలకు సంబంధించిన పోస్టులు అయితే విడుదల చేశారు. మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలు అయితే 7 పోస్టులు ఉన్నాయి. అంగన్వాడీ ఆయాలు పోస్టులు అయితే 101 వరకు అయితే ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి కావాల్సిన అర్హతల వివరాలు అయితే నేను మీకు తెలియజేస్తాను. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి మీరైతే ఖచ్చితంగా 10వ తరగతి అయితే పాస్ అయి ఉండాలి. అదేవిధంగా వయసు అయితే 21 సంవత్సరాలు నిండి ఉండాలి. మరియు గరిష్ట వయో పరిమితి అయితే 35 సంవత్సరాలుగా అయితే నిర్ణయించారు. అప్లై చేసుకునే అభ్యర్థులను అయితే వివాహిత అయి ఉండాలి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఏరియాల్లో 21 సంవత్సరాలు నిండిన అభ్యర్థులు కనుక లేనట్లయితే 18 సంవత్సరాలు నిండిన వారిని కూడా అర్హులుగా తీసుకోవడం జరుగుతుంది. అంగన్వాడీ ఆయా పోస్టులకు సంబంధించి కూడా ఇవే అర్హతలు అయితే నిర్ణయించారు. మీరైతే ఖచ్చితంగా 10వ తరగతి అయితే ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అదేవిధంగా వయసు అయితే 21 సంవత్సరాల నుండి ఉండాలి. గరిష్ట వయో పరిమితి అయితే 35 సంవత్సరాలుగా నిర్ణయించారు. అదేవిధంగా అభ్యర్థులను వివాహిత అయి ఉండాలి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఏరియాలో ఉండేవాళ్ళు, అప్లై చేసుకునే వాళ్ళు 21 సంవత్సరాలు నిండిన వారు కనుక లేనట్లయితే 18 సంవత్సరాలు నిండిన వారు కూడా వారైతే పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. మీరు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేటప్పుడు అప్లికేషన్ ఫామ్ తోటి కొన్ని జెరాక్స్ కాపీలను కూడా జత చేయవలసి ఉంటుంది. అవేంటంటే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, 10th క్లాస్ మార్క్ లిస్టు, టీసీ, అదేవిధంగా నివాస ధృవీకరణ పత్రం, అదేవిధంగా డిజబిలిటీ కేటగిరీకి సంబంధించిన వ్యక్తులైతే డిజబిలిటీ సర్టిఫికేట్ని అయితే జెరాక్స్ కాపీ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ అంగన్వాడీ పోస్టులకు సంబంధించిన దరఖాస్తు ఫారం అయితే మీరైతే ఆన్లైన్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలి. దానికి సంబంధించిన వెబ్సైట్ అయితే NANDYAL nandyal.ap.gov.in. ఈ వెబ్సైట్లో ఈ అంగన్వాడీ పోస్టులకు సంబంధించిన దరఖాస్తు ఫారం అయితే ఉంటుంది. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని దాన్ని పూర్తి చేసి దాంతోపాటు నేను చెప్పిన ఈ జెరాక్స్ కాపీలన్నీ జత చేసి దరఖాస్తు ఫారం అయితే నంద్యాల జిల్లా కేంద్రంలోని సిడిపిఓ కార్యాలయంలో 23వ తేదీ ఏప్రిల్ సాయంత్రం 5 గంటల లోపు అయితే మీ అప్లికేషన్ ఫామ్ని అయితే ఈ సిడిపిఓ కార్యాలయంలో అయితే ఇవ్వవలసి ఉంటుంది. మీరు దరఖాస్తు చేసిన అప్లికేషన్ ఫామ్ని ఈ సిడిపిఓ కార్యాలయంలో ఇచ్చిన తర్వాత కొద్ది రోజుల్లోనే సెలక్షన్ కమిటీ వారు అయితే మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. తర్వాత ఈ సెలక్షన్ కమిటీ ఇంటర్వ్యూలో మీకు వచ్చిన మార్కుల ఆధారంగా అయితే మీకైతే అంగన్వాడీ కార్యకర్తలు లేదా అంగన్వాడీ సహాయకురాలు పోస్టులకు అయితే మిమ్మల్ని నియమించడం జరుగుతుంది. స్క్రీన్పై ఏ గ్రామాల్లో ఏ పోస్టులు ఖాళీ ఉన్నాయో మీరైతే స్క్రీన్పై చూడగలరు.